హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వాణి రెడ్డి స్టోరీస్. మనము ఎడ్యుకేషన్ అయిన వెంటనే ప్రతి ఒక్కరికి జాబ్లు వస్తాయని లేదు, ప్రతి ఒక్కరు జాబ్లో సెటిల్ అవుతారు లేదు, ఏదో ఒక వర్క్లో సెటిల్ అవుతారని లేదనమాట. ఒక్కొక్కసారి కొంతమందికి అనుకోకుండా డిస్కంటిన్యూ అవ్వచ్చు, కొంతమందికి ఏదో ప్రాబ్లమ్స్ వల్ల స్టాప్ అయిపోవచ్చు, లేదా అమ్మాయిలు అయితే మ్యారేజెస్ చేసుకునేసి పిల్లలు చూసుకోవాలనో, ఫ్యామిలీని చూసుకోవాలనో, వైఫ్ అండ్ హస్బెండ్, అత్త మామల్ని ఇలా ఏదేదో మనకి ఉన్న సమస్యల వల్ల చాలామంది జాబ్స్ మానేస్తూ ఉంటాము. ఇక్కడ వచ్చేసి మనం కానీ ఏదైనా చేయాలి అంటే, ఇప్పుడు మనం డబ్బులు అయితే ఈజీగా ఖర్చు పెడతాం, కానీ అంతే ఈజీగా మనము డబ్బులు అయితే సంపాదించలేమన్నమాట. ప్రతి ఒక్కరికి డబ్బులతో అనేది చాలా అవసరం ఉంటుంది. ఇప్పుడు ఇంట్లోనే ఉంటూ కూడా మనం ఎలాంటి బిజినెస్ చేసుకోవచ్చు, ఎలాంటి బిజినెస్లో మనం ఇన్కమ్ అంటే ఎక్కువ పెట్టుబడి లేకోకుండా ఇన్కమ్ని ఏ విధంగా జనరేట్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. చాలామంది డ్రాప్ అయ్యి ఉంటారు. ఇప్పుడు అలా కాకోకుండా సెకండ్ ఇన్కమ్ కోసం కూడా చాలామంది ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా ఇది ఒక మంచి బెనిఫిట్ అనే చెప్పుకోవచ్చు. జస్ట్ మనము టైము, మన స్కిల్ పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా ముందుకెళ్తూ ఉండొచ్చు అనమాట. చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. మరి ప్రతి ఒక్కరికి సక్సెస్ అవుతాయి అంటే ప్రయత్నం అనేది చేస్తే అది ఎంతమంది సక్సెస్ అవుతాయి అనేది ఎవరు చెప్పలేదు. అది డిపెండ్స్ అనమాట. అది మీరు మీ క్రియేటివిటీని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట. సో అందుకోసం మనం ఏం చేయాలి, మనకున్న నాలెడ్జ్ని మనం బయట తీసి మనం మార్కెట్లోకి తీసుకెళ్ళచ్చు. ఈజీ. అది డిజిటల్ మార్కెటింగ్, ఆన్లైన్ ద్వారానే మనం ఇవన్నీ చేసుకోవచ్చు అనమాట. పెద్దగా పెట్టుబడి పెట్టకుండానే మనం సింపుల్గా మనం ఇంట్లో ఏ విధంగా చేసుకోవచ్చు అనే దాని గురించి ఇప్పుడు మనం అయితే మాట్లాడుకుందాం. మన వీడియో ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూసిన తర్వాత ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి నార్మల్గా అయితే ఇప్పుడు ఎవరైతే మధ్యలో ఆగిపోయి ఉంటారో, ఇన్కమ్ సోర్స్ని జనరేట్ చేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారో వాళ్ళకి చాలా ఆపర్చునిటీస్ ఎన్ని అంటే మనం చెప్పలేము, ఇన్ని ఉంటాయి అని. ఒక్కసారి ఎంటర్ అయితేనే మనకి దాని గురించి అర్థమవుతుంది. ఇక్కడ వచ్చేసి నార్మల్గా ఫస్ట్ ఒకటి స్టార్ట్ చేద్దాం. దేని గురించి అంటే ఇప్పుడు మార్కెట్లోకి కొత్తగా ఏఐ వచ్చింది. ఏఐకి ఉన్న బెనిఫిట్ ఏంటి అంటే కనుక మనకి ఏం సబ్జెక్ట్ తెలిసినా దాని ముందర మనం పెట్టామంటే అది ఖచ్చితంగా దాని గురించి ఇంకా మనకి ఎంత తెలుసో, అంటే మనం ఏది తెలుసుకోవాలన్నా, దేని గురించి, ఏ ప్రోడక్ట్ గురించి అన్నా లేదు, మనం దాని ముందుకు రాకోకుండా ఇప్పుడు చాలామందికి ఫియర్ ఉంటుందన్నమాట. ఇలా నేను ఇప్పుడు మీ ముందు నిల్చుకొని నేను ఇక్కడ మాట్లాడుతున్నాను, అదే చాలామంది మాట్లాడలేరనమాట. ఇప్పుడు ఇది ఫోన్ ముందు నిల్చుకొని మాట్లాడడం కూడా చాలామందికి కష్టంగా ఉంటుంది. సో అలా ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అంటే మీరు రాకుండానే ఏఐ యూస్ చేసుకొని చాలా వరకు వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది, బట్ రావడానికి మొహమాట పడుతూ ఉంటారు, చాలా భయంగా ఉంటుంది ఏది చేయాలన్నా. సో మీరు ఆ విధంగా మీరు రాకపోయినా మీ వీడియోని మీరు క్రియేట్ చేసిన తర్వాత మీరు ఏఐ యూస్ చేసి ఆ విధంగా ఇవ్వకుండానే మీరు మీ వీడియో ద్వారా మీరు మనీ అర్న్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు ఏదైనా ఇప్పుడు ఫ్లిప్కార్ట్ ఉంటుంది, అమెజాన్ ఉంటుంది, ఒక్క వీడియోని మీరు ఏఐ యూస్ చేశారనుకోండి, మీరు ఎంత ఇవ్వాలనుకున్నారో అది లెంతీ వీడియో ఒక్క వీడియోగా రెడీ చేసేస్తుంది అనమాట. ఇలా ఏఐతో కూడా ఇప్పుడు మనము మనీ అర్న్ చేసుకోవచ్చు. మన ఫేసులు కనపడకుండానే మనము ఎన్నో విధాలుగా ఏఐతో డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పుకోవాలి ఇప్పుడు రీసెంట్ డేస్లో. దీనివల్ల అడ్వాంటేజెస్ ఎంత ఉన్నాయో డిసడ్వాంటేజెస్ కూడా అంతే ఉంటాయి ఏఐలో. ఇంకొక అడ్వాంటేజ్ ఏముంటుంది మెయిన్గా అంటే, మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి దీంట్లో సెర్చ్ చేయాలి అంటే పిన్ టు పిన్ ఇన్ఫర్మేషన్ మనకు క్లియర్గా ఏఐలో అనేది దొరుకుతుంది. ఇది ఎక్కడ ఎలా అనేది ఖచ్చితంగా మనము దీని గురించి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు అనమాట ఏఐ యూజ్ చేసి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వన్ వచ్చి సోషల్ మీడియా మార్కెటింగ్, అడ్వర్టైజింగ్ అనేది చాలా ఎక్కువైపోయిందండి ఈ రోజుల్లో. చాలా వరకు చాలామంది అసలు రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయకుండా బాగా మార్కెటింగ్ చేసుకుంటున్నారు. మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకోండి, అది రెస్టారెంట్స్ తీసుకుంటారా, లేదా హాస్పిటల్స్ తీసుకుంటారా, లేదా క్లాత్ తీసుకుంటారా, ఇలా ఏదైనా ఒక్క దాని గురించి మీరు తీసుకున్నారనుకోండి, మీకు వాళ్ళకి బిజినెస్ సరిగ్గా జరగట్లేదు. మీకు మంచి నాలెడ్జ్ ఉంది దాని గురించి, ఏదో ఒకటి ప్రతి ఒక్కరికి ఏదో ఒక దాంట్లో ఉంటుంది. అన్ని దాంట్లో ఉండాలని కాదండి, మనకి దేంట్లో ఉందో దాంట్లో. ఇప్పుడు మీరు బాగా కంటెంట్ క్రియేట్ చేయగలుగుతారు, బాగా మాట్లాడగలుగుతారు, మీరు మాట్లాడే విధానం ఎదుటి వాళ్ళకి బాగా నచ్చుతుంది, లేదా అట్రాక్ట్ అయ్యే విధంగా ఉన్నారు అంటే కనుక ఖచ్చితంగా మీరు ఇప్పుడు ఒక మెడికల్ స్టోర్స్ తీసుకోండి, లేదు డెంటల్ క్లినిక్స్ ఉంటాయి, వాళ్ళకి చాలా తక్కువగా జరుగుతూ ఉంటుంది. లేదు బట్టల షాప్స్ ఉంటాయి, వాళ్ళకు కూడా ఇన్కమ్ అనేది తక్కువగా, అంటే షాప్స్ తక్కువగా జరుగుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళది మీరు సెర్చ్ చేస్తే గూగుల్కి వెళ్ళి ఖచ్చితంగా మీకు అందులో కనిపిస్తాయి అన్నమాట. అందులో మీరు సెర్చ్ చేస్తారనుకో స్పాన్సర్ కానివేవి అని మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కటి గూగుల్లో దొరుకుతుందండి. అక్కడికి వెళ్ళి మీరు కానీ మీ వేని మీరు ఎక్స్ప్రెస్ చేసి డైలీ మీరు 10 మెంబర్స్ని క్లయింట్స్ని తీసుకొని అట్లీస్ట్ ఒక్కరికి మీరు చేయగలిగారనుకోండి, మీ
ఏదైతే షాప్ ఉంటుందో వాళ్ళ దాని గురించి మీరు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి జనాలు అట్రాక్ట్ అవుతున్నారు, మీరు జస్ట్ ఒక్క ప్రమోషన్ చేసి మంచిగా అది ఇన్స్టాలో పెడతారా, యూట్యూబ్లో పెడతారా, ఫేస్బుక్లో పెడతారా, ఇలా చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి కదా, అట్లా యూటిలైజ్ చేసుకొని చేయగలిగితే ఈజీగా మనీ అనేది అర్న్ చేసుకోవచ్చు సోషల్ మీడియా యూస్ చేసి. అదేవిధంగా నెక్స్ట్ వస్తే అఫిలియేటెడ్ మార్కెటింగ్. అసలు అఫిలియేట్ మార్కెట్ అంటే ఏంటి? ఫస్ట్ అఫిలియేట్ మార్కెట్ అంటే ఇప్పుడు నాకైతే ఎటువంటి ప్రమోషన్స్ లేవు, ఎటువంటి కొలాబరేషన్స్ లేవు, నేనైతే డిస్క్రిప్షన్లో ఎలాంటి లింక్స్ ఇక్కడ యాడ్ చేయట్లేదు. కానీ మీరు చాలామంది యూట్యూబర్స్ చూస్తున్నారనుకోండి, కింద ఇచ్చింటారు మీకు ఈ మైక్ యూస్ చేశారంటే దీనివల్ల మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి, సో ఈ మైక్ బాగా వర్క్ చేస్తుంది, ఇక్కడ పర్చేస్ చేసుకున్నాం అని ఆ లింక్ ఇచ్చింటారనమాట. అంటే అమెజాన్లోనూ లేదు, ఫ్లిప్కార్టో లేదు, ఇంకా వేరే ఏదో ఒకటి మింట్రానో, తర్వాత ఇలా ఈకామర్స్ వెబ్సైట్స్ ఉన్నాయి కదా, ఇందులో నుంచి మేము పర్చేస్ చేసుకున్నాం అనేది లింక్ ఇచ్చింటారు అనమాట. మీరు కానీ క్లిక్ చేశారనుకోండి మీకు మనీ అనేది వస్తుంది దాని ద్వారా. ఇలా ఒక్కటి కాదు కదా, ఇప్పుడు ఈ ఒక్క ఐటమే కాదు, ఈ విధంగా చాలా ఐటమ్స్ మీద ఉంటుంది, క్లాతింగ్ మీద ఉంటుంది, ప్రతి దాని మీద 6% నుంచి 10%, 12%, 4% నుంచి స్టార్టింగ్ తీసుకుంటే ఎలక్ట్రానిక్ ఐటమ్స్కి ఒకటి, క్లాతింగ్కి ఒకటి, సో స్పీకర్స్కి ఒకటి, తర్వాత టీవీస్, మొబైల్ ఫోన్స్కి ఒకటి, ఇలా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. దాంట్లో పర్సంటేజ్ చాలా డిఫరెంట్ పర్సంటేజ్ ఉన్నప్పుడు మీరు క్లిక్ చేసిన తర్వాత దాన్ని బట్టి మీకు దీంట్లో కూడా చాలామంది చాలా రకాలుగా అర్న్ చేస్తున్నారండి. వేలల్లో సబ్స్క్రైబర్స్ తెచ్చుకున్నాక, లక్షల్లో సబ్స్క్రైబర్స్ వచ్చాక వాళ్ళు చేసే పర్చేజ్, మీరు ఏదైనా లింక్ పెట్టినప్పుడు అది క్లిక్ చేసి వాళ్ళు దాని మీద ఆఫర్స్ నడుస్తూ ఉంటాయి. ఆఫర్స్ నడిచినప్పుడు మీరు ఆ లింక్స్ షేర్ చేసినారనుకోండి, దాని ద్వారా కూడా మీరు మనీ అర్న్ చేసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా ఇక్కడ అఫిలియేట్ మార్కెటింగ్ టెలిగ్రామ్ ద్వారా కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే చాలామంది ఫస్ట్లో ఎవరికైనా కష్టమవుతుందండి, మనం మంది ప్రోడక్ట్ని రిలీజ్ చేయాలి అంటే మనం ఎంతో కొంత ఇన్వెస్ట్ చేసి చేయొచ్చు, చేయకుండా చేయొచ్చు. మన నాలెడ్జ్ని యూజ్ చేసి మనం మంచిగా మాట్లాడే విధానము, మన కంటెంట్ క్రియేట్ చేసే విధానము, మన వీడియో ఎడిటింగ్ వల్ల కూడా మనం చేయొచ్చు. అలా కాకోకుండా గూగుల్ యాడ్స్, ఫేస్బుక్ యాడ్స్, యూట్యూబ్ యాడ్స్ ఇలా ఇచ్చి కూడా మన ప్రోడక్ట్ని మనము ప్రమోట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఆప్షన్స్ ఉంటాయి, ఒక్కటి అని కాదు, చాలా మనకి ఏది కంఫర్ట్గా ఉంటుందో. ఇప్పుడు మనము అఫిలియేట్ మార్కెట్ చేసినప్పుడు మీరు చాలామంది చూస్తుంటారు, టెలిగ్రామ్ ఛానల్స్లో జాయిన్ అయ్యి ఆ లింక్స్ మీద ఆఫర్స్ ఉన్నప్పుడు అంతా లింక్స్ షేర్ చేస్తూనే ఉంటారు. వాటి మీద మీరు కానీ క్లిక్ చేశారనుకోండి అక్కడ వెళ్ళిపోతారనమాట ఆటోమేటిక్గా. అది యూట్యూబ్కి, మింత్రాకి, అజియోకి, ఒక్కదానికి కాదనమాట, ఇలా వెళ్తుంటాయి. ఫ్లిప్కార్ట్కి మనకి ఏ షాప్ డీల్స్, షాపింగ్, తర్వాత లైమ్ రోడ్, ఇలా ఒక్కటి కాదనమాట, చాలా ఉంటాయి. వాటి మీద మీరు క్లిక్ చేస్తే మీకు ఖచ్చితంగా ఆ ఐటమ్ను బట్టి 4% నుంచి 12% వరకు మీకు ఇన్కమ్ అనేది వస్తుంది. ఇప్పుడు ఒక మొబైల్ ఫోన్ తీసుకోండి, ఐఫోన్ అనుకోండి, 1 lakh, 5% దాని మీద మీకు ప్రైజెస్ వస్తుంది, అంటే 5,000. మీరు ఎక్కువ కష్టపడరు కదా, మీది ఇన్కమ్ కూడా మీరంటే మీ చేతి నుంచి మనీ పెట్టేది ఏమీ ఉండదన్నమాట. ఇంకా నెక్స్ట్ వస్తే కనుక 4th వన్ వచ్చి డ్రాప్ షిప్పింగ్ అనే నేమ్ మాత్రం నేను కొత్తగా విన్నానండి, బట్ నాకు ఎప్పటి నుంచినో ఐడియా ఉంది. సో డ్రాప్ షిప్పింగ్ అంటే ఏంటి అంటే, సెల్లర్ ఉంటాడు, ఎవడైతే ప్రోడక్ట్ రెడీ చేస్తూ ఉంటాడో వాడు ఉంటాడు, వాళ్ళ దగ్గర నుంచి ప్రోడక్ట్ కన్జ్యూమర్కి రీచ్ అవ్వాలి. సో వాళ్ళకి అంత టైం ఉండదు, వాళ్ళు ప్రోడక్ట్ రెడీ చేస్తూ ఉంటారు, వాళ్ళకి సమ్ కస్టమర్స్ ఉంటారు, ఆటోమేటిక్గా వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారనమాట. మంత్లీ కొంతమంది వాళ్ళు హోల్సేల్లో ప్రైజెస్ షాప్స్కి డిస్ట్రిబ్యూట్ చేయడమో లేదా ఎవరికో ఇస్తూ ఉంటారనమాట. ఎవడు సెల్లర్ అనేవాడు, ఎవడైతే మ్యానుఫ్యాక్చర్ ఉంటాడో వాడు. అట్లా కాకోకుండా మధ్యలో ఇప్పుడు ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకుంటే, ఒక ఎగ్జాంపుల్ నేను ఇది మీకు ఒక ప్రోడక్ట్ చెప్తున్నాను. సో ఇది ఒక ప్రోడక్ట్ అండి, ఇది ఒక ప్రోడక్ట్ మీరు కానీ మార్కెట్లోకి దీన్ని తీసుకెళ్ళాలి. దీని ప్రైస్ యాక్చువల్గా వచ్చేసి సెల్లర్ దగ్గర మనకు 200 పడుతుంది. సో మనము దీన్ని ఎంతకు పర్చేస్ మనము ఎప్పుడైతే కన్జ్యూమర్కి ఇవ్వాలనుకున్నప్పుడు ఇది కూడా మీరు ఓన్గా మీ ఆర్గానిక్, ఏదైతే ఆర్గానిక్ మార్కెటింగ్ చేసుకుంటారా లేదు పెయిడ్ మార్కెటింగ్ చేసుకుంటారా అనేది మీ ఆప్షన్ అనమాట. ఇందులో కూడా 2 ఆప్షన్స్ మనకి ఎప్పుడూ ఉంటాయి. మనం పెయిడ్ మార్కెటింగ్ అంటే అదే మనం యాడ్స్కి కొంచెం డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి. సో ఇన్వెస్ట్ చేసి అలా చేస్తారా, లేదు మీ నాలెడ్జ్ని ఉపయోగించి మీరు ఓన్గా ఇలా మాట్లాడి మీ కంటెంట్ని క్రియేట్ చేసి మీరు నలుగురికి నచ్చే విధంగా చెప్పగలిగితే అలా అయినా మీరు చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇది ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తాడో, సెల్లర్ ఎవరైతే ఉంటారో తన దగ్గర నుంచి ఇప్పుడు ఇది ఆయన తన ప్రైస్ అది మంచి క్వాలిటీ ఉండాలి. ఏ ప్రోడక్ట్ అయినా సరే మనకు మంచి క్వాలిటీ ఉండాలి. మీరు ఎప్పుడైతే కన్జ్యూమర్కి ఇస్తారో మీ దగ్గర క్వాలిటీ ఉంటే కనుక ఖచ్చితంగా నెక్స్ట్ టైం మీ దగ్గరికే వస్తాడు కన్జ్యూమర్ అనేవాడు. సో మీరు ఏమి ఇన్వెస్ట్ చేయరు, మీరు జస్ట్ ఒక 10 షాప్లో 15 షాప్లో మంచిగా ఉన్న షాప్స్, మంచి క్వాలిటీ ఉన్న షాప్స్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఏమవుతుంది అంటే, ఈ ప్రోడక్ట్
మామూలుగా అయితే 250కి వేస్తుంటారు, మీరు 200కి మాట్లాడుకుంటారు. మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేయరు, జస్ట్ మీ ఓన్ నాలెడ్జ్తోనే మీరు కన్జ్యూమర్కి సేల్ చేస్తూ ఉంటారు. ఎలా అంటే మీరు జస్ట్ డీటెయిల్స్ అయితే ఏమి ఇవ్వరు, మీ డీటెయిల్స్ అవసరం లేదు. మీ బ్యాంక్ అకౌంట్ ఇస్తారు, ఆన్లైన్ అంతే కదా. సో మీ బ్యాంక్ అకౌంట్ ఇస్తారు, మొత్తం మీకు పడుతుంది. మీరు మ్యానుఫ్యాక్చరర్కి చెప్పేస్తారు, సెల్లర్కి చెప్పేస్తే ఈ అడ్రస్కి ఇన్ని ఐటమ్స్ కావాలి, ఇన్ని పంపించండి. సో డైరెక్ట్గా అది ఇందులో అయితే కనుక మనకి చాలా ఉంటాయండి. ఇది ఒక ఐడియల్సే కాదు, ఇందులో స్టాచ్యూస్ ఉంటాయి, డిఫరెంట్ హౌస్ హోల్డ్ ఐటమ్స్ ఉంటాయన్నమాట. క్లాతింగ్ ఉంటుంది, జ్యువెలరీ ఉంటుంది, ప్రోడక్ట్స్ ఉంటాయి, బ్యూటీ ప్రోడక్ట్స్ ఉంటాయి, హెల్త్ కేర్ ఉంటుంది. మనకి ఇలా ఒక్కటి కాదు, ఇది ఏదైనా ప్రోడక్ట్ మీరు తీసుకుంటే కనుక మీరు మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి మాట్లాడుకునేసి మీరు మార్కెటింగ్ మీ ఓన్ వేలో మీరు మార్కెట్ చేసుకొని ఆ ప్రోడక్ట్ని మీరు కన్జ్యూమర్కి మీరు ఒక 50 రూపీస్ ప్రాఫిట్ పెట్టుకుంటారు. అది ఏదైనా సరే, ఇప్పుడు 100 రూపీస్ అనుకోండి, మీరు 150 పెట్టుకుంటారు. అది మీరు ఫస్ట్ ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ దగ్గర మాట్లాడుకోవాలి. నేను ఇన్ని ప్రోడక్ట్స్ని సేల్ చేస్తాను, నాకు ఎంతకి ఇస్తావు అనే డీల్ మీరు పెట్టుకొని మీరు అమౌంట్ ముందే తీసుకుంటారు కాబట్టి ఫోన్పే ద్వారానో ఏదో తీసుకుంటారు కదా, తన అమౌంట్ తనకు పంపించేసి తనకు అడ్రస్లు పంపిస్తే తను డైరెక్ట్గా వాళ్ళకు కొరియర్ చేసేస్తారనమాట. మీరు ఏం ఇన్వెస్ట్ చేయకుండానే ఇది ఒకటి డ్రాప్ షిప్పింగ్ అనేది ఈజీ అవుతుంది. అంటే ఎంతో కొంత అర్న్ చేసుకోవాలి అన్నప్పుడు మనం ఏమి ఇన్వెస్ట్మెంట్ చేయకుండా మన మాటలతోనూ మన నాలెడ్జ్తోనూ మనం అట్రాక్ట్ చేసే విధంగా ఉంటే సరిపోతుంది కదా. సో ఇదొకటి. నెక్స్ట్ క్రియేట్ ఏదో ఒకటి క్రియేట్ యువర్ నాలెడ్జ్ని క్రియేట్ చేసి సెల్ చేయండి. ఏ విధంగా సెల్ చేస్తారనేది, మీరు ఏ విధంగా బిల్డ్ చేస్తారనేది మీ ఇష్టం. క్రియేట్ యువర్ ఓన్ నాలెడ్జ్ అండ్ సెల్ అవుట్. సో ఎలా దాన్ని క్రియేట్ చేస్తారు? ఫస్ట్ ఇప్పుడు నేనే ఉన్నాను, నాకు నాలెడ్జ్ ఉంది. దేంట్లో నాలెడ్జ్ ఉంది? నాకు మాటల్లో నాలెడ్జ్ ఉంది. సో నేను ఏదో ఒక దాని గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు నాకు ఏదో ఒక సబ్జెక్ట్ తెలుసు, ఇప్పుడు నాకు స్టాక్ మార్కెట్ తెలుసు, నేను దాని గురించి 2 బుక్స్ రాస్తాను. ఏం చేస్తాను? బుక్స్ రాసి నేను అది యూట్యూబ్లో అమ్ముకోవడానికో సేల్ చేస్తాను, లేదు ఇన్స్టాలో ట్రై చేస్తాను. లేదనుకోండి ఇంకా మంచి యాప్స్ ఉన్నాయన్నమాట. గ్రాఫీ ఉంది, ఫ్రంట్ రో ఉంది, ఇలాంటి యాప్స్ ఉన్నాయన్నమాట. అందులో మనం వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేస్తే కనుక అక్కడ మనకి ఏదైతే ఐడియా ఉందో దాన్ని క్లిక్ చేస్తే మన బుక్స్ ఏవి ఉంటాయో అక్కడ అప్లోడ్ చేస్తే కనుక ఎవరో ఒకరు తీసుకోవడానికి ట్రై చేస్తారనమాట. ఇలా ప్రతిదానికి మనకి ఏదో ఒక్కటి కాకపోయినా ఇంకొకటి ఆప్షన్ అనేది ఉంటుందన్నమాట ఖచ్చితంగా. ఇప్పుడు మనకు నాలెడ్జ్ ఉన్నప్పుడు చాలామంది అండి ఇప్పుడు ఈ విధంగానే జరుగుతూ ఉంది. మీకు ఎందులో నాలెడ్జ్ ఉందో ఒకసారి గమనించుకొని మీరు తీసి జస్ట్ వాళ్ళకి ఇచ్చేస్తే కనుక, జస్ట్ మీ వీడియో తీసి ఇచ్చేస్తే కనుక వాళ్ళు అమ్ముకొని మీకు ఇంత % అమౌంట్ అని వాళ్ళు పే చేసి వాళ్ళ పర్సంటేజ్ వాళ్ళు తీసుకుంటారనమాట. నెక్స్ట్ సెల్ యువర్, నార్మల్గా ఇప్పుడు ఇది క్రియేట్ చేస్తాము. నెక్స్ట్ ఇది ఇంకొకటి వచ్చేసి సెల్ యువర్, ఏదైనా అది అవ్వనియండి, ఏ వేలో తీసుకుంటారో మీ థింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని సెల్ చేయడం. ఇది క్రియేట్ చేయడం, అది సెల్ చేయడం. ఎలా అంటే ఇప్పుడు చూడండి, నార్మల్గా తీసుకుంటే కనుక ఇందులో చాలా ఆపర్చునిటీస్ ఉంటాయండి. ఎందుకు అంటే ఎప్పుడు కూడా మన దగ్గరున్న నాలెడ్జ్ని సెల్ చేసుకోవడం. దీంట్లో చాలా వీడియో క్రియేటర్, కంటెంట్ రైటింగ్, తర్వాత థంబ్నెయిల్స్ క్రియేట్ చేయడం, గ్రాఫిక్ డిజైన్ చేయడం, వెబ్ డిజైన్ చేయడం, ఇలా తీసుకుంటే కనుక చాలా ఆపర్చునిటీస్. ఒక్కటి కాదు, ఎందుకంటే ఇప్పుడు మీకున్న నాలెడ్జ్ మీరు బాగా, ఇప్పుడు నాకు టైం ఉండదు, నేను చేయలేను, వీడియో తీసుకోగలను బట్ నేను ఎడిట్ చేయలేను, నేను థంబ్నెయిల్స్ కూడా అంత బాగా క్రియేట్ చేయలేను, ఎందుకంటే టైం ఉండదు కదా. ఏదో ఒకటి అంటే నాకు తెలిసిన నాలెడ్జ్ అందరికీ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను, బట్ ప్రాపర్గా నేను చేయలేను అనమాట, ఎందుకంటే అది టైం ఉండదు కాబట్టి. సో ఆ వేలో కనుక మీరు తీసుకుంటే కనుక ఒకటి నార్మల్గా అలా ఇప్పుడు నాకుంది, మీరు ఇందులో కూడా చాలా మనకి ప్లాట్ఫామ్స్ ఉంటాయండి. మీరు గూగుల్లోకి వెళ్ళి ఆ ప్లాట్ఫామ్ సెర్చ్ చేశారనుకోండి, ప్రతి ఒక్కరు నా నాలెడ్జ్ని తీసుకెళ్ళి ఆ వీడియోస్ అక్కడ పెట్టింటారు. నేను ఈ విధంగా వీడియో ఎడిట్ చేసి ఇవ్వగలను, నేను ఈ విధంగా థంబ్నెయిల్స్ క్రియేట్ చేయగలను, నేను ఇందులో ఎక్స్పర్ట్, సో నేను కంటెంట్ క్రియేటర్ని, నేను ఏదో ఒకటి మీకు ఏదైతే నాలెడ్జ్ ఉందో దాన్ని తీసి అక్కడ పెట్టారనుకోండి, అది ఆటోమేటిక్గా ఎవరో ఒకరు చూస్తూ ఉంటారు. ఒక వీడియో ఎడిట్ చేయాలనుకోండి, నేను 400 ఛార్జ్ చేస్తాను, లేదా ఒక థంబ్నెయిల్ క్రియేట్ చేయాలనుకోండి నేను 300 ఛార్జ్ చేస్తాను. అది బేస్డ్ ఆన్ యువర్ నాలెడ్జ్. ఇది ఎవరు మనకి ఇవ్వరు కదా, ఇది ఓన్గా మనం తెచ్చుకునే నాలెడ్జ్ అనమాట. ఎందుకు ఇది ఇంట్లోనే ఉంటూ కూడా ప్రతి ఒక్కరూ నేర్చుకోవచ్చు.
యూట్యూబ్లో చూసే మనకు అంత ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఇప్పుడు నాకు టైం లేదు కాబట్టి నేను నేర్చుకోలేను. అదే మీరు ఖాళీగా ఉన్నారు కదా, 1 డే స్పెండ్ చేస్తే మొత్తం ఇన్ఫర్మేషన్ నేర్చుకోవచ్చు. నేర్చుకున్నప్పుడు మీరు ఓన్గా ఈ విధంగా క్రియేట్ చేసి మీది నేను ఇంత బాగా చేశాను, ఈ ప్రాజెక్ట్ చేశానని మీరు తర్వాత 5xలోనో లేదా అబ్స్ట్రాక్ట్స్లోనో ఇలా అన్నీ ఉంటాయన్నమాట. అది ఏంటి అంటే కనుక మీరు అక్కడ ఏదైతే డిస్క్రిప్షన్లో మీరు లింక్ ఇచ్చేసి ఉంటారో వాటిలో చక్కగా అన్నీ ఉంటాయి, మనం చూసుకోవచ్చు. మనం గూగుల్లోకి వెళ్ళి మెయిన్గా గూగుల్ యాడ్స్ మనం అంతో ఇన్వెస్ట్ చేయగలిగితే గూగుల్ యాడ్స్, ఫేస్బుక్ యాడ్స్, యూట్యూబ్ యాడ్స్ ఇలాంటి వాటిల్లో కూడా మనము మన యాడ్స్ ఇచ్చేసామనుకోండి, ఖచ్చితంగా ఇప్పుడు 100 మంది చూస్తే ఒక్కరైనా మనకు అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కదా. సో అలా కూడా మనం బిజినెస్ని డెవలప్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. సో ఆ విధంగా మీ నాలెడ్జ్ని దేంట్లో నాలెడ్జ్ ఉందో దాన్ని బేస్ చేసుకునేసి మీరు అమ్మచ్చు, మీ నాలెడ్జ్ని అమ్ముకోవచ్చు. ఇప్పుడు కంటెంట్ క్రియేట్ చేస్తారా, తర్వాత యూట్యూబ్ లేదు వంటలు బాగా చేస్తారా, మీరు వంటలు బాగా చేస్తున్నారు, ఇప్పుడు ఏదో పికిల్స్ స్టార్ట్ చేస్తారు, లేదు మీరు ఏదైనా మీ మంచి క్రౌడ్ ఏరియాలో ఉన్నారు, ఒక 15 మందికో 20 మందికో డైలీ భోజనం రెడీ చేసి ఇస్తారు, మీరు ఎంతో కొంత మంత్లీ ఒక 10,000 15,000 అర్న్ చేసుకోగలరు. సో లేదు మీరు క్లాతింగ్ మీకు మంచి నాలెడ్జ్ ఉంది, కుడతారు, నేను ఈ వేలో కుడతాను, నా దగ్గర ఇంత నాలెడ్జ్ ఉంది అని మీరు పెట్టుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా మీకు ఆర్డర్స్ అనేది వస్తాయన్నమాట. సో ఇలా మీరు మీ నాలెడ్జ్ని మీరు అక్కడ యూటిలైజ్ చేసుకుంటే మీ బిజినెస్ అనేది చాలా గ్రోత్ చేసుకోవచ్చు అనమాట. సో మన వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవరీవన్.